హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఆర్కేఎల్ ఫ్యాషన్స్. ఈరోజు నేనైతే సిల్క్ శారీతో మీకు లాంగ్ ఫ్రాక్ అనేది కటింగ్ చూపించబోతున్నానండి. దానికోసం అయితే ఈ శారీ చూద్దాము. ఇది వచ్చేసి మనకు మిర్రర్ వర్క్ వచ్చి స్టోన్ వర్క్ వచ్చిందండి మొత్తము. అండ్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ ఇచ్చారు శారీలో. ఈ విధంగా అయితే బ్లౌజ్ పీస్ ఇచ్చారండి. తర్వాత మనకు ఇక్కడ 2 మీటర్స్ నుంచి 2 మీటర్స్ వరకు మనకు వర్క్ అనేది అయితే ఏమి ఇవ్వలేదండి. 2 మీటర్స్ తర్వాత నుంచి కంటిన్యూ చేశారు. ఇదైతే మనకు హ్యాండ్స్కి వీళ్ళు మనకు బుట్ట హ్యాండ్స్ అడిగారండి. దానికోసం మనకు ఇది సరిపోదు ఈ డిజైన్. అందుకోసమని నేను ముందర ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం ఇదేసి ఇది పైన బాడీ పార్ట్ కోసం అనేసి నేను కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ పీస్ని నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చి మనకు ఇక్కడ ప్లెయిన్ వచ్చింది కదండి. ప్లెయిన్ వచ్చిన వరకు అయితే నేను క్లాత్ తీసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే శారీకి ఇది వర్క్ రాలేదు కాబట్టి మనకు డ్రెస్కి కూడా అంతగా బాగుండదు, అతుకులు అయినట్టు అవుతుంది. నాకు మొత్తం అయితే ఫ్లేర్ మొత్తం కింద వర్క్ వస్తే బాగుంటుంది అనిపించింది. అందుకోసం అయితే నేను ఇది తీసేస్తున్నానండి. ఈ విధంగా ఈ క్లాత్ నేను తీసేస్తున్నాను. ఇది వచ్చేసి నేను ఈ లాస్ట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ కోసం తీసుకుందాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇది కొంగు పార్ట్ కాబట్టి ఎలా అన్నా కట్ చేయాలి కాబట్టి ఒకేసారి నేను హ్యాండ్ కోసం అనేసి తీసేసుకుంటున్నానండి. సపరేట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు మెజర్మెంట్ కోసం ఇచ్చారు కదండి లాంగ్ ఫ్రాక్, దాన్ని తీసుకొని ఇక్కడైతే నడుము నుంచి కింద మనము ఎక్కడైతే ఫ్రిల్స్ పెడతామో అక్కడి నుంచి ఒక కరెక్ట్గా మనము పొడవు చూసుకోవాలండి. ఈ పొడవు వచ్చేసి మనకి 37 ఇంచ్ వచ్చిందండి. 37కి మనము పైన ఒక ½ ఇంచ్ కలుపుకొని 37.5 ఇంచ్ కట్ చేసుకుందాం, మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా అయితే మనము 37.5 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి మనము పొడవుగా 37.5 ఉండేటట్టుగా కట్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ తీసుకొని కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ లైనింగ్ ఈ చివరి భాగాన్ని తీసుకొని మనం ఒకసారి కొలుద్దాము. ఇది వచ్చేసి మనకు 34 ఇంచ్ ఉందండి. 34 ఇంచ్ అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి 37 ఇంచ్ కాబట్టి ఇది మనకు ఖర్చులతో కూడా పోగా మన 33.5 రావచ్చండి. అది మనకి చాలా పైకి వెళ్తుంది కాబట్టి నేనైతే ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నేను 35 వచ్చేటట్టుగా మార్క్ చేసుకుంటున్నాను. 35 ఇంచ్ వచ్చేటట్టుగా మార్క్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత నేను ఈ 35 ఇంచ్ దగ్గర నుంచి డబుల్ ఫోల్డ్ చేస్తున్నాను.
విధంగా డబల్ ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఇంకొక ఫోల్డ్ చేసుకున్నామంటే మనకు ఫ్లేర్ ఎక్కువ వస్తుందండి. కానీ నాకు 3 ఫోల్డ్స్ చేసుకుంటే నాకు బాడీ పార్ట్‌కి అనేది క్లాత్స్ సరిపోవట్లేదు. సో, దానికోసమని నేను 2 ఫోల్డ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ కింద మనకు లాంగ్ ఫ్రాక్‌తో సమానంగా ఎక్కువ ఫ్లేర్ కావాలనుకుంటే 3 మీటర్స్ క్లాత్ కింద మనకు పైన కాకుండా కింద ఫ్రిల్స్ పెట్టడానికి మాత్రమే మనము 3 మీటర్స్ తీసుకుంటే కనుక మనకు చాలా పెద్దగా వస్తుంది. కానీ ఇలా తీసుకున్నా కూడా మనకి కింద ఫ్లేర్ అనేది బాగానే వస్తుందండి. తర్వాత మనము పైన ఫోల్డింగ్స్ కట్ చేసుకుందామండి. రెండిటిని సైజ్ షోన్ చేయడానికి కోసం అనేసి మనం పైన ఫోల్డింగ్ అయితే కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మనం టేప్ ఒకసారి తీసుకొని కొలత అయితే మళ్ళీ ఒకసారి చూసుకుందామండి కరెక్ట్గా ఉందా లేదా అని. నాకైతే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం దీన్నైతే పక్కన పెట్టుకుందామండి. నెక్స్ట్ వచ్చి మనము బాడీ పార్ట్ కోసం కట్ చేసుకుందాము. ఇది బాడీ పార్ట్ కోసం అయితే ఇప్పుడు మనము ఫోల్డింగ్ మన వైపు ఉండి ఓపెన్ అటువైపు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ మనకి ఎంత అవసరం పడుతుందో అంత క్లాత్ని మాత్రమే తీసుకుందాం. మిగిలింది హ్యాండ్స్ కోసం అని పెట్టుకుందామండి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి బాడీ పార్ట్ తీసుకొని మెజర్మెంట్ ఇచ్చిన డ్రెస్లో బాడీ పార్ట్ తీసుకొని ఈ విధంగా 2 కుట్లు ఒక దగ్గరకు వచ్చేటట్టుగా ఈ చంక భాగం ఉంది కదండి, దీన్ని ఫస్ట్ కుట్ 2 ఒక దగ్గరకు వచ్చేటట్టుగా నడుము దగ్గర కూడా కలిపి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా డ్రెస్ని ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చులతో కూడా కలిపి మార్క్ చేసుకోవాలి. ఇటు నెక్ సైడ్ వచ్చి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ వచ్చేసి వాళ్ళు సేమ్ రౌండ్ నెక్కే పెట్టమన్నారు, సేమ్ పొడవే పెట్టమన్నారు. కాబట్టి నేను సేమ్ డ్రెస్కి ఎంత ఉందో అంత దానికంటే ఒక 1/2 ఇంచ్ పైన ఎక్స్ట్రాగా మార్క్ చేసుకుంటున్నాను. ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర వచ్చేసి ఇక్కడ కుట్టు ఇచ్చారు కదంటే కుట్టు కంటే ఒక 1/2 ఇంచ్ కిందకి వేసుకోవాలి. ఇక్కడ వచ్చి మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది క్లాత్. వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ క్లాత్కి కూడా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. దానికి నేను ఒక 1 ఇంచ్ కలుపుకుంటున్నానండి, ఎందుకంటే ఇవి వచ్చి ఫిల్ట్ల కోసం. ఇక్కడ వచ్చి నడుము దగ్గర ఇక్కడ కుట్టుంది కదండి, దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఇక్కడైతే షోల్డర్ వెడల్పు వచ్చి 5 ఇంచెస్ వచ్చిందండి. కాబట్టి ఇప్పుడు నేను
షోల్డర్ ఇక్కడ చంక పొడవు వచ్చి కూడా నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ముందు మనం ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు 5 ఇంచెస్ వచ్చిందండి. వాళ్ళ డ్రెస్ మెజర్మెంట్తో కలిపి 5 ఇంచెస్ వచ్చింది. దానికి డ్రా చేసుకొని మనము చిన్న రౌండ్ షేప్ ఇచ్చేద్దాము. ఇది ఫ్రంట్ నెక్ అండి. ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేద్దాము. తర్వాత మనం బ్యాక్ నెక్ వచ్చేసి వాళ్ళు 6 ఇంచెస్ చెప్పారు. మనము కాకపోతే కింద వాళ్ళు చిన్న రౌండ్ ఇవ్వమన్నారండి. కానీ నేను 6 ఇంచెస్ దగ్గరికి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుందామండి. చంక పార్ట్లో మార్క్ చేయడం మర్చిపోయాను. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలండి. ఇది ఏ సైజు వరకైనా కింద మిడిల్ పార్ట్ నుంచి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ జాయింట్స్ని కూడా మనము సపరేట్ చేసుకోవాలి. ఇది కట్ చేసిన తర్వాత మనము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం సపరేట్ చేసుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్ కోసమని మనము ఒక మార్క్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ అని. ఈ విధంగా క్లాత్ మొత్తం నీట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొంచెం కిందికైనా పర్వాలేదండి, నీట్గా రౌండ్ షేప్ వచ్చేటప్పుడు డ్రా చేసుకుందాము. ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుందామండి. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది, చూసారు కదండి. ఏమంత డీప్ అనిపించదు, నీట్గానే ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనము ఈ బ్యాక్ ఫ్రంట్ పక్కన పెట్టుకొని హ్యాండ్స్కి కట్ చేసుకుందామండి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకొని క్రాస్ ఉండే పీస్ మొత్తం మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్ పీస్ కట్ చేసిన తర్వాత డబుల్ ఫోల్డ్ వేసుకొని మనం ఒకసారి మెజర్మెంట్ డ్రెస్ తోటి హ్యాండ్ లూజు పొడవు చూద్దామండి. నేనైతే టేప్తో చూపించటం లేదు, డైరెక్ట్గా
డ్రెస్ హ్యాండ్ పెడుతున్నాను. ఇప్పుడు ఈ డ్రెస్ కంటే ఒక 1/2 ఇంచి హ్యాండ్ పొడవు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ ఎంత పొడవు ఉందో దానికంటే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అండ్ కింద వచ్చేసి మనకు కొంచెం తక్కువగా ఉందండి. దానికోసం ఈ విధంగా పైకి అనుకొని కింద జాయింట్ ఒకటి పడుతుంది, అయినా పర్లేదు, వన్ సైడ్ మాత్రమే పడుతుంది. ఈ విధంగా పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చులతో కూడా కలిపి వచ్చేటట్టు కట్ చేసిన తర్వాత ఇది మన గుర్తు కోసం అనేసి ఇక్కడ చిన్నగా కచ్చలు ఇచ్చుకోవాలండి. నెక్స్ట్ ఈ జాయింట్స్కి వచ్చేసి మనం ఒక 2 పీసెస్ కట్ చేసుకుందామండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత అయితే మనము మెయిన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని నీట్గా మనం కట్ చేసిన పార్ట్ లైనింగ్ క్లాత్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద పెట్టేసి నీట్గా క్లాత్ కదలకుండా పెట్టుకొని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా దీంట్లోనే కట్ అవుతుంది. ఇప్పుడు మనమైతే కొంగు సైడ్ కట్ చేసాం కదండి, అది హ్యాండ్స్ కోసం అని చెప్పి ఇది వచ్చేసి నేను కట్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు కొంచెం చిన్న డౌట్ వచ్చింది. ఇది ఓనికి సెట్ చేద్దాం అనిపించింది, దానికోసమని నేను ఇది రిమూవ్ చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకొని దాని మీద మనం కట్ చేసిన హ్యాండ్స్ లైనింగ్ పీస్ వచ్చేసి పెట్టుకోవాలండి. ఇది పొడవు అయితే సరిపోతుంది, వెడల్పు కూడా అంతే అండి. మొత్తం ఇప్పుడైతే నాకు కింద ఫ్రిల్స్ కోసం క్లాత్, బాడీ పార్ట్ అన్నీ అయితే నేను హ్యాండ్స్ అన్నీ కట్ చేసుకున్నానండి. ఇప్పుడు
ఇప్పుడు ఇది కట్ చేసినది మనం పక్కన పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ప్లెయిన్గా శారీలో కొంచెం వర్క్ వచ్చింది, వర్క్ రాలేదని మనం కట్ చేసి ఈ విధంగా మార్క్ చేసుకున్న దగ్గర నుంచి నేను మొత్తం పొడవుగా కట్ చేసేస్తున్నానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనము ఈ మిడిల్ పార్ట్ని రెండింటిని జాయిన్ చేసుకోవాలి. ఈ చివర వచ్చేసి నేను లేస్ అదే శారీకి వచ్చిన కొంగు లేస్ ఉంది కదండి, దాన్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం అయితే నేను డబుల్ ఫోల్డింగ్ చేసి చూస్తున్నానండి కొలత అయితే సరిపోతుందా లేదా 2 సైడ్స్కి అని. ఇదైతే ఒక 1 ఇంచ్ తక్కువగా సరిపోతుంది. ఆ 1 ఇంచ్ కూడా మనం ఒక సైడ్ కొంగు అంచు కుడతాం కదండి, అది ఫోల్డ్ అయిపోతుంది కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. సో ఇదైతే ఈరోజు లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండి. దీని స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. బాయ్ బాయ్.